ఈ నెల నాకు యూట్యూబ్ నుంచి ఎంత డబ్బులు వచ్చిందో తెలుసా? ఇది ఎంత అంటే హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నల్ల పిల్ల. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. నా కొత్త ఛానల్ది, మన ఛానల్ది ఫస్ట్ అమౌంట్ అయితే వచ్చింది. చూసారా, చాలా తక్కువ వచ్చింది. ఇంతకు డబ్బులు రావాల్సింది ఒక చిన్న మిస్టేక్ వల్ల అయితే సగానికి సగం డబ్బు రాకుండా కొంచెం అయితే వచ్చింది. ఎంతో కొంతలే, ఫస్ట్ అమౌంట్ కదా, వీడియో చేయాలని ఖచ్చితంగా అయితే చేస్తున్నా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎంత వచ్చిందో ఏమో అన్ని వీడియోలో తెలుస్తాయి. క్లారిటీగా అయితే చెప్పేస్తుందండి లత. అంతే కదా, అంతే కదా. ఎంత వచ్చిందో అంతే చెప్పాలా. ఎక్కువ చెప్తే అది చూసేటోళ్ళకి కూడా అమ్మో ఇంత డబ్బులు వస్తుంది, మనం కూడా చేసుకోవాలి కదా అని, చేసుకున్న తర్వాత ఇంతే వచ్చింది కదా అని అనుకుంటారు. అందుకోసమే ముందే చెప్పేది ఏంటంటే చాలానే రావాల్సింది, కానీ నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల అయితే డబ్బులు సగం రాలేదు, కొంచెమే వచ్చింది. అది కూడా ఇదే అంటే కొంచెమే వచ్చిందంటే ఇది చాలా పెద్ద అమౌంటే. ఇది కూడా కొంచెం అమౌంట్ అనడానికి లేదండి. ఎందుకంటే అంటే తన ఖర్చుల వరకు తన ఇంట్లో మెయింటైన్ చేసుకోవడానికి ఒక పెద్ద ఏమంటారంటే మంచి సపోర్ట్ అయితే దొరికిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా, అంటే నువ్వు ఇవ్వాలి డబ్బు నేనే చేయాలన్నట్టు ఏం లేకుండా దానికి ఒకరిని అడక్కోకుండా పిల్లల ఖర్చులకైనా తన ఖర్చులకైనా ఏదైనా కొనుక్కోవడానికైనా కూడా, ఇంటి ఖర్చులకంటే మన దగ్గర నుంచి తీసుకుంటుంది ఎట్లయినా. కాకపోతే ప్రతి చిన్నదానికి మేము టయానికి ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, అట్లా కాకుండా తన వరకైతే తను సంపాదించుకోవడం అయితే మాకైతే హ్యాపీగా ఉందండి. కాకపోతే తను ఇంకా చిన్న అమౌంట్, నాకు ఇంకా పెద్ద అమౌంట్ రావాలా, నా చిన్న మిస్టేక్ చేసినా అని చెప్పింది. ఆ మిస్టేక్ గురించి కూడా క్లారిటీగా చెప్తుంది. కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళైతే నాలాగా మిస్టేక్ అయితే చేయొద్దండి. డబ్బులు వచ్చేది దండికి వచ్చేది కూడా మనకు సగమే వస్తుంది, ఎక్కువ అయితే రాదు. మానిటేషన్ కూడా కాదు. అట్లా చిన్న మిస్టేక్లు అన్ని చూసుకుంటేనే మనకు మన డబ్బులు మనకు వస్తుంది. మనం కష్టపడిన దాన్ని బట్టి మన డబ్బులు అయితే మనకు వస్తుంది. మేము చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే లత ఛానల్ని బాగా కేర్ తీసుకోకపోవడం ఒకటి అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే తను వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఇది చిన్నపిల్లల వీడియోనా పెద్ద పిల్లల వీడియోనా అంటే తను ఏం చేసిందంటే పిల్లల కంటెంట్స్ చేస్తున్నాను కాబట్టి నేనని కిడ్స్ అని కొట్టింది అనమాట. చాలా వరకు అయితే కిడ్స్ అని కొట్టిందండి. దానివల్ల ఏమైపోయిందంటే రెవెన్యూ తక్కువ వచ్చేస్తుంది. పిల్లల వీడియోలకు డబ్బులు రాదంట. ఆ విషయం నాకు తెలియదు కదా, స్టార్ట్ చేసినదే కొత్తగా. నేనే చేసుకోవాలి అన్ని అని అయితే అప్లోడ్ తమ్లైన్లు అవన్నీ అయితే నేనే చేసుకుంటున్నా. అట్లా కొట్టడంలో బై మిస్టేక్ కొట్టేసిన. అంటే ఆడ సెలెక్షన్ చేయడంలో ఏముందిలే, మామూలుగా పెద్ద వీడియోలో అయితేనేమో నార్మల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లల వీడియో కదా, కిడ్స్ కంటెంట్ కింద కొట్టేసింది. ఇంకొక ప్రాబ్లం ఏమైపోయిందంటే ఆ కిడ్స్ కంటెంట్ కి కొన్ని ఛానల్స్ మానిటైజేషన్ అవ్వచ్చంట అవ్వకపోవచ్చంట. మాకు తెలియదు ముందైతే. ఎందుకంటే ఏమన్నా అంటే చూడకూడని విషయాలు ఉంటే మాత్రమే మానిటైజేషన్ ఇవ్వదని నేను అనుకున్నా. నాకు తెలిసిన వరకు అయితే వేరే వాళ్ళ కంటెంట్ మనం అంటే వేరే వాళ్ళ వీడియోలు మనం అప్లోడ్ చేసుకుంటే ఇవ్వదేమో, అంతే మనకు తెలిసిందైతే. అయితే మనం కనుక్కున్నది మనకు తెలిసిందైతే అంతే. కిడ్స్ కంటెంట్ కొందరికి అవ్వచ్చంట అవ్వకపోవచ్చు అంట. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి కిడ్స్ కంటెంట్ అని కొట్టిన తర్వాత ప్రతిసారి రివ్యూలోకి, అంటే ప్రతి వీడియో పెట్టిన తర్వాత రివ్యూ అయిన తర్వాత అంటే వాళ్ళు అంటే మన వీడియోను క్లారిటీగా ఏమంటారు పూర్తిగా ఇవన్నీ నేను ఎందుకు చెప్పట్లేదంటే నీ ఛానల్ కదా, నువ్వే మాట్లాడచ్చు కదా అని అంటారు. ఫస్ట్ టైం చేసినా అవన్నీ నాకు తెలియదు కాబట్టి తను పెళ్లి కాక ముందు నుంచి కూడా అవి చేస్తానే ఉన్నాడు. తనకు అర్థమైనట్టు నాకు ఇంకా అర్థం కావాలి కాబట్టి అందుకోసమే తను చెప్తున్నాడు. మళ్ళీ ఇది కూడా కామెంట్ పెడతారనేది మధ్యలో ఆపి మరీ చెప్తున్నా. దాని గురించి నాకేం తెలీదు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా. అది కూడా నేను చేసిన మిస్టేక్ వల్ల డబ్బులు ఇంత వచ్చిందని నేనైతే ఏం మాట్లాడట్లేదు. అది రివ్యూ అంటే వీడియోని మొత్తం క్లారిటీగా అంతా ఒక పర్టికులర్ గా ఇప్పుడు ఎవరికైనా వీడియో అప్లోడ్ చేసినారనుకోండి, మానిటైజేషన్ అయిన వాళ్ళు, మానిటైజేషన్ అప్లై చేసుకున్న వాళ్ళు, ఏ ప్రాబ్లం లేకపోతే టకటక అయిపోతుంది, 3-4 days అయిపోతుంది. లతా ఛానల్కి మాత్రం ఖచ్చితంగా 1 month పట్టిందండి. ఎందుకంటే అన్ని కిడ్స్ అంటూ కొట్టడం వల్ల అయింది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనము తినకి పాన్ కార్డు లేకపోవడం వల్ల పాన్ కార్డు కూడా అప్లై చేయలేదు మనము. అది ఆధార్ కార్డు ఒకటి ఇచ్చినాము. అంటే నేనేమనుకున్నా అంటే మేము ఇచ్చినాం కదా, మావి కాకుండా తనది కాబట్టి తనది అన్ని ఇస్తున్నాం కాబట్టి తన పాన్ కార్డు ఇప్పుడు టయానికి లేదు కాబట్టి అవసరం లేదేమో అన్నట్టుగా ఓటు కార్డు ఆధార్ కార్డు అయితే అట్లా సబ్మిట్ చేయడం జరిగింది. అది మళ్ళా రిజెక్ట్ అవ్వడము, ప్రతిసారి వాళ్ళకు మేము అప్లై చేసుకోవడము, అది రివ్యూ జరగడము, చాలా ప్రాబ్లం అయితే జరిగిందండి. మళ్ళా మనము
దాన్ని ఫోటో పెట్టేటప్పుడు కూడా ఆ ఫోటో పైన లైటింగ్ పడకూడదు. ఆధార్ కార్డుకైనా పాన్ కార్డుకైనా లైటింగ్ పడడం వల్ల అట్లా చాలా ప్రాబ్లం అయింది అనమాట. అది పిన్ నెంబర్ వచ్చే వరకు కూడా చాలా టెన్షన్ అయింది. పిన్ నెంబర్ వచ్చింది అప్పుడైతే. ఇంకొకటి మాంటేజన్ మాకు లేట్ అవడానికి కారణం ఏంటంటే చిన్న చిన్న మేజర్ మిస్టేక్స్ అండి. ఏంటంటే కిడ్స్ కంటెంట్ అని పెట్టొచ్చు, ప్రాబ్లం లేదు, చాలా మంది కూడా పెడతారు. మనం దాన్ని ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అంటే ఇది పిల్లలే చూడాలి, ప్రత్యేకించి పిల్లలే చూడాలి అట్లా ఉంటాయి. కాబట్టి కొంచెం తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం ఇచ్చే ఐడి ప్రూఫ్స్ అయినా సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల, ఇంకొకటి ఏంటంటే తన బ్యాంక్ అకౌంట్ వాళ్ళ ఊర్లో ఉండి తన అడ్రస్ అంతా ఇక్కడ ఉండి అది కొంచెం ప్రాబ్లం అయిందండి. దానివల్ల కూడా అంటే ఇవ్వచ్చు, అట్లా ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని ఆ అకౌంట్ మళ్ళీ ఇక్కడికి మార్పించుకోవడము, ఈ ఊరికి మార్పించుకోవడం అట్లా అన్నమాట. అంటే ఇయ్యక ముందుకే ఇస్తే ఒకవేళ మళ్ళా ఇవన్నీ జరిగినాయి, పాన్ కార్డ్ గురించి ఇంత పెద్ద జరిగింది, కిడ్స్ కంటెంట్ అని ఇంత జరిగింది, మళ్ళీ బ్యాంక్ అకౌంట్ది ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అనుకొని మళ్ళీ వాళ్ళ ఊరిది ఇక్కడికి తీపిచ్చుకోవడం. మేమేం చేసినామంటే మెయిన్ మిస్టేక్ అంటే తను ఏ బ్యాంక్ లో తీసుకుందో అదే బ్యాంకు పోయి, అంటే ఊళ్ళో ఉంది కదా, మేము చిన్న తెలివి వాడినాం అనమాట. ఎందుకంటే అదే బ్యాంకు పోయి అక్కడ నుంచి ఇక్కడికి మార్పించుకున్నాం. ముందు జరిగింది చెప్పాలి కదా. అక్కడి నుంచి ఇక్కడికి మార్పించుకున్నామండి. ముందు ఏం చేసినామంటే అక్కడికి పోయి మేము అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నామంటే, అవునండి వేరే అకౌంటా లేకపోతే ఇంతకుముందు ఏమన్నా అకౌంట్ ఉందా లేదా అని ముందు ఏం అడగరు. అకౌంట్ చేసిన తర్వాత వాళ్ళకు అకౌంట్ ఉందా లేకపోతే కొత్త చేయాలా అని అడుగుతారు. మేమేం చెప్పినామంటే ఇక్కడ లేదు అని చెప్పినాం అనమాట. వాళ్ళు అందులో చూస్తే వాళ్ళకు తెలిసిపోతుంది మనం ఐడి అంతా ఫిల్అప్ చేసిన తర్వాత కూడా మంది వెంటనే వచ్చేస్తుంది బ్యాంక్ అకౌంట్ మనకు ఉంటే గిన అది మనం కొత్తగా చేపించుకుంటున్నా కూడా వస్తుంది వెంటనే. అది రావడం వల్ల ఏం చెప్పినారంటే ఇక్కడ అకౌంట్ మళ్ళీ ఓపెన్ అని మీరు కొత్తగా ఏం చేసుకోలేరు, మీరు అక్కడ అకౌంట్ మీరు ఇక్కడికి మార్పించుకోండి అని చెప్పినారు అనమాట. అది కూడా చాలా ఇబ్బంది అయిందండి అది. ఎందుకంటే ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి మెయిల్ పెట్టించినాం మేము, అంతే కదా ఏదో పేపర్ రాయించి ఏదో రాయించినారు. ఇక్కడ నుంచి మనకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళకు మెయిల్ పెట్టియడం వల్ల మనం వాళ్ళ ఊరికి వెళ్ళకుండానే అయితే లత బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడికైతే మారడం అయితే జరిగింది. ఇన్ని ప్రాబ్లమ్స్ తర్వాత అయితే లతకైతే ఒక అమౌంట్ అయితే వచ్చిందండి. ఇంకొకటి ఏంటంటే మాంటేజన్ అయిన తర్వాత వీడియోలు అప్లోడ్ చేస్తే దాని రెవెన్యూ మనకు వచ్చేస్తుంది. మాకు నుంచి పెట్టినట్టుగా అయితే కాదు, మాంటేజన్ కొత్తగా పెట్టేటైతే కాదు, మానిటైజేషన్ అయిన వెంటనే డబ్బులు మనకు రావడం స్టార్ట్ చేస్తాయి. అయితే ఏమైందంటే 4000 అవర్స్ మాత్రం మాకు ఒక 5 వీడియోలకు 6 వీడియోలకు అట్లా అయిపోయింది. 4000 అవర్స్ అయిపోయింది. 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడో అయిపోయినారు. కాకపోతే మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఇక తర్వాత వీడియోలు అప్లోడ్ చేసిన వాటన్నిటికీ రెవెన్యూ పడాలి. రెవెన్యూ ఎందుకు పడలే, మనకు మానిటైజేషన్ సింబల్ వచ్చిన తర్వాత మాత్రమే రెవెన్యూ కౌంట్లోకి వస్తుంది. ఆ సింబల్ రావడానికి మాత్రం మాకు ఖచ్చితంగా 1 month పట్టిందండి. చాలా ప్రాబ్లమ్స్ జరిగింది అన్నమాట. ఎందుకంటే మనం ఇవ్వాల్సిన ఐడి ప్రూఫ్స్ ఇవ్వాలి, ప్రతిసారి రిజెక్ట్ అవుతూ ఉంటుంది. అది అంటే మాకు కొంచెం భయము, ప్రతిసారి రిజెక్ట్ అవుతుంటే లాస్ట్కు వాళ్ళు ఏమంటారంటే దానిలోంచి రివ్యూలోంచి తీసేస్తారా అని అట్లా ఇబ్బంది అయింది, భయపడ్డాము. లాస్ట్కి అయితే దేవుని దయ వల్లనైతే డబ్బులు అయితే వచ్చేసినాయండి. ఇన్నిసార్లు డబ్బులు ఎందుకు వచ్చినాయి అంటున్నానంటే చాలా వీడియోస్ పెట్టినాము. చాలా వీడియోస్లో అయితే రెవెన్యూ ఎక్కువనే వచ్చేది. ఆ రెవెన్యూ వచ్చే టయానికి ఆ మాంటేజ్ ఆన్ కాకపోవడం వల్ల డబ్బు అయితే చాలా వరకు రాలేదు. లేకపోతే ఇంతకు డబల్ అయిన వెంటనే తర్వాతనే ఆ డబ్బులు కౌంట్ అయింది, అందుకోసమే తక్కువ వచ్చింది. వీడియోస్ అయితే చాలా పెట్టినాము, ఫుడ్ వీడియోస్ గానీ డైలీ వాక్స్ గానీ పిల్లలు ఆడుకునేటివి అన్ని అయితే దండిగానే పెట్టినాము. కానీ అది దాని వల్ల అయితే మానిటైజేషన్ అయితే దానితో పాటు అంతా వచ్చినేమో అనుకున్నా నేనైతే. ఇంకొకటి ఏమోలే అప్పటికైనా అయిందిలే అని నేనైతే సంతోషం. ఇంకొకటి అనుకోవచ్చు, మరి మానిటైజేషన్ అవ్వకపోతే యాడ్స్ ప్లే అవుతాయి అంటే మానిటైజేషన్ అయినా అవ్వకపోయినా యాడ్స్ అయితే ప్లే అవుతూనే. ఇది ఒక 3 years నుంచే ఏమో వచ్చిందండి అప్డేట్. అప్పటి నుంచి అయితే కొత్త ఛానల్ ఎవరు పెట్టినా కూడా యాడ్స్ అయితే ప్లే అవుతూనే ఉంటాయి, డబ్బులు మాత్రం రావండి. మానిటైజేషన్ అయిన తర్వాత మాత్రమే డబ్బులు అయితే వస్తాయి అనమాట. ఇదండి లతమ్మ చేసిన మెయిన్ మిస్టేక్, మేము చేసిన మెయిన్ మిస్టేక్. కొంచెము పిల్లల వీడియోస్ ఫస్ట్ టైం పెడతాం కదా, అంటే ముందు నుంచి కూడా పెద్దవి అవన్నీ వేరే వీడియోలు కాబట్టి అట్లా పెడతాండి. ఈ పిల్లలు ఒకటే కదా దాంట్లోనే పెట్టాలేమో అని నేను అదే నొక్కినాను. అది నొక్కింది తన హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోయింది అనమాట. దానిలో మనం వేలు పెట్టకుండా ఏం ఎడిటింగ్ గురించి కానివ్వండి, థంబ్నెయిల్ గురించి కానివ్వండి ఒకసారి సెట్టింగ్ చేసి తనకి ఇచ్చేసినాం మనము. తన ఛానల్ తను రన్ చేసుకుంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు చెప్తా ఉంటది.
అంతేగాని మరి తను ఏం నొక్కుతుందని నేను చూడలేదు. ఎందుకంటే మేము అప్లోడ్ చేసేటప్పుడు తను చూసింది కాబట్టి, చాలాసార్లు చూసి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే తను ఛానల్ పెట్టింది. ఛానల్ పెట్టిన తర్వాతనే వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతుంది కాబట్టి మేము అంత పట్టించుకోలేదు అనమాట. ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇక మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. దెబ్బ తగిలే వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ అది మనకు తగ్గాలంటే చాలా టైం అయితే పడుతుంది కదా. అదండి, దాని వల్లనైతే అట్లా ప్రాబ్లం అయితే జరిగిందనమాట. రెవెన్యూ చాలా రావాల్సింది చాలా రాలేదు. ఇది ఎందుకనంటే అనుకోవచ్చు మీరు, మనం పెట్టి 3 months అవుతుంది అబ్బా ఛానల్. అదే 3 months అవుతుంది. 3 months లో 1 month లోపలనే మనకు పిన్ వచ్చేసింది. మాంటేజన్ కాడ ఐడి ప్రూఫ్స్ కాడ ఆడ ఎత్తిపోయింది అనమాట. ఆడ ప్రాబ్లం అయింది ఒకటి. ఇంకొకటి ఏంటంటే తను కిడ్స్ అని కొట్టడం వల్ల అట్లా ప్రాబ్లం అయితే అయింది అనమాట. ఎందుకంటే కిడ్స్ అని కొట్టామనుకోండి, నెక్స్ట్ ఏదైనా వీడియో పెట్టినా కూడా రివ్యూ అయ్యి చెకప్ అయ్యి చాలా టైం అయిన తర్వాత మాంటేజన్ సింబల్ వస్తుంది. అట్లా లేకుండా నార్మల్గా మన లచ్చక టీవీలో వీడియో అప్లోడ్ చేయగానే అట్లా ఏం రాదు మనకు. అంతే, తొందరగా మాంటేజన్ సింబల్ వచ్చేస్తుంది మనకు. మాంటేజన్ ఆన్ చేసుకోగానే వచ్చేస్తుంది. దీనిలో అట్లా లేదు, కొంచెం టైం పడుతుంది. ఒకసారి ప్రాబ్లం అయిన తర్వాత ప్రాబ్లం క్రియేట్ అయితేనే ఉంటారు. ఇక లేట్ చేయకుండానైతే నా ఫస్ట్ శాలరీ, ఇంకా శాలరీనే అంటారు అందరూ శాలరీనే అంటారులే. ఫస్ట్ యూట్యూబ్ నుంచి వచ్చిన కొత్త ఛానల్ కి అయితే మొత్తం అక్షరాల మొత్తం అయితే ఎవరు చెప్పడం లేదు. ఇప్పుడు ముందు వీళ్ళు ఎట్లా చెప్తున్నారు, నేను కూడా అట్లే చెప్తా. ఎందుకంటే మీకు అర్థమైతే చాలు. ఇప్పుడు ఈ తాళం ఉంది కదండి, ఈ తాళం 4000 అయితే ఇలాంటి తాళాలు నేను 4 కొనగలను. అది మేము అప్పుడు ఏదైనా వస్తువు గురించి చెప్పేవాళ్ళం కదా, చాలా మంది అట్లే చెప్తా ఉంటారు అనమాట. అంటే మనం ఇంకోసారి అయితే ఎదుటి వాళ్ళకి అర్థమైతే సరిపోతుందని. ఇప్పుడు డైరెక్ట్ అమౌంట్ కూడా ఎవరు చెప్పడం లేదు, ప్రాబ్లమ్స్ అవుతాయని. అందుకోసమే అందరినీ పాటిస్తూ నేను కూడా అట్లే చెప్తున్నా. ఈ తాళం 4000 అయితే ఇట్లాంటివి నేను 4 కొనుక్కోగలను, అంత అమౌంట్ వచ్చింది అనమాట. ఎంత వచ్చినా కూడా నాకైతే ఫస్ట్ కొత్త ఛానల్ పెట్టిన తర్వాత నేను కష్టపడిన దానికి వచ్చింది ఇది చాలని నేనైతే చాలా సంతోషంగా ఉన్నా. ఇదే అండి ఫస్ట్ నెల కొత్త ఛానల్కి వచ్చిన డబ్బులు అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను కష్టపడిన దానికి ఇది వచ్చింది అని నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరింత కష్టపడుతూ ఇంకా నా వంతు సహాయం ఇంటికి నేను చేయాలని అయితే బాగా నిర్ణయించుకున్నా. మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటా. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటా. మరి ఉంటాం. బాయ్.